క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు ఆయన నిన్ను దేవుడున్న పరమాత్ముడున్న నీ సొంత దేశానికి, నీ సొంత ఊరికి, నీ సొంత పట్టణానికి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా మార్గమందు తప్ప, నా దారిలోనికి వస్తే తప్ప ఎవడు తన సొంత దేశానికి అనగా దేవుడున్న దేశానికి తిరిగి రాలేడు. నేను తీసుకెళ్తేనే నాకు కూడా రాగలడే తప్పించి మరే మార్గంలోనూ ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ మనుషుడు పరమాత్ముడిని చేరుకోలేడు. ఇది దైవం చెబుతున్న సత్యం, ఇది బైబిల్ చెబుతున్న నిజం, బైబిల్ చెబుతున్న సత్యం. ఇది బైబిల్ మాత్రమే చెప్పగలిగే నిజం. ఈ ప్రపంచంలో బైబిల్ గ్రంథం మాత్రమే చెబుతుంది. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథమే దైవ గ్రంథమే కాబట్టి పరమాత్ముని కుమారుడైన యేసుక్రీస్తు గారే తన రక్తాన్ని చెందించి ప్రపంచ ప్రజల పాపాలు పరిహరించి పరమాత్ముడున్న లోకానికి తీసుకువెళ్ళగలడు. కాబట్టి వెళ్ళగలిగేవాడే, తీసుకువెళ్ళగలిగేవాడే చెప్పగలడు నేనే మార్గం, నా ద్వారా తప్ప అనే పదాన్ని ప్రయోగించగలడు. అలా ఉపయోగించిన ఒకే ఒక్క దేవుడు మేము క్రైస్తవులమైన మేము నమ్ముకున్న దేవుడు ఆయనే. ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఆయన యేసుక్రీస్తు.